అధ్యక్ష క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అందించాలని అధ్యక్ష లర్నింగ్ అవుట్కమ్స్ ఏఎస్ఆర్ రిపోర్ట్ నాస్ రిపోర్ట్ అధ్యక్ష జనరల్గా దేశవ్యాప్తంగా 2 రిపోర్ట్స్ పెట్టెళ్తారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్కి ప్రభుత్వ పాఠశాలకి లర్నింగ్ అవుట్కమ్స్లో పెద్ద తేడా కనపడలా యాజ్ పర్ ద రిపోర్ట్. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. సో అది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని దిక్కడలని అధ్యక్ష. అది కానీ ఇక్కడ జరిగి ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వివరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు మా దగ్గర. నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు. పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను. ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించాను. ఎవరు స్కూల్ అవ్వచ్చు, ఎవరు కాలేజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్, యాక్షన్ విల్ బి ఫర్మ్. విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష, మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్, కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతా. అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం. సమాధానం చెప్పింది. సారీ ఫర్ ఇంటర్వెన్షన్ సార్, ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర పొందడం లేదు సార్. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి ఏదైనా కమిటీ వేస్తున్నామా? ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులలో ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి. దానికి ఏదైనా నియంత్రణ చేశామా? ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న అధ్యక్షుడి. దానికి వచ్చేస్తా ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీ యాక్ట్కి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఆ విధి కానీ అది ఎక్కడా కూడా మంత్రి గారు మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష, అంతే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న, వెదర్ ద గవర్నమెంట్ ఈస్ కాంటంప్లేటింగ్ టు బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. నేను ఇచ్చిన సమాధానం ఏపీఎస్ఈఆర్సీఎంసీ యాక్ట్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ 2019. రెండో ప్రశ్న, ఇఫ్ సో అట్ వాట్ టైమ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్? ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ కనుక దిస్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. థర్డ్ అండ్ ఫోర్త్, ద స్టెప్స్ టేకన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కామన్ ఫీ ప్యాటర్న్ ఫర్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్, డీటెయిల్స్ దేర్ ఆఫ్. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. జియో నంబర్ 53, 54 ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్ అసైడ్ చేసింది. సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే, ఇది మ్యాట్రిస్ సబ్ జుడిస్, ఏపీఏఆర్ఎంసీ అనేది సబ్ జుడిస్ అయింది. అది లీగల్గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను